స్త్రీలు అన్నట్లుగా we should find somebody like this virtuous man. Look for these three qualities. న్యాయాన్ని జరిగిస్తున్నాడా, లేకపోతే తన పక్షంగా ఉన్నప్పుడు అన్యాయాన్ని కూడా న్యాయం అని చెప్పి మ్యానిపులేట్ చేస్తున్నాడా? This is what most of the kings and in Chronicles most of the kings and most of the leaders did. This is what prophets were yelling from the crossroads. Number 2, కనికరాన్ని ప్రేమిస్తున్నాడా? కనికరం, మనుష్యుల పట్ల కనికరం, పేదల పట్ల కనికరం, దీనుల పట్ల కనికరం ఉందా ఈ పురుషునిలో? లేకపోతే మెటీరియలిస్టిక్ ఐడియాలజీలో ఉంటున్నాడా? అండ్ దెన్ ఈజ్ హీ ప్రౌడ్ ఆఫ్ హిస్ టెక్నికల్ స్కిల్స్? ఈజ్ హీ ప్రౌడ్ ఆఫ్ హిస్ philosophical, analytical and scientific skills? Is he proud of his handsomeness? Is he proud of his eloquence? బాగా మాట్లాడితే he is man of God అన్నది కొంతమంది స్త్రీలలో, కొంతమంది స్త్రీలు ఆకర్షితులు అవటానికి ఇది ఒక క్వాలిటీ. బట్ అన్ఫార్చునేట్లీ మీరు ఒకవేళ మీ ఇంటికి అల్లుడిని తెచ్చుకోవాలి అని అనుకుంటే ఎంత బాగా వాక్యం చెప్తాడు అని చూసి తెచ్చుకున్నారంటే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఆయన కేవలం మాట్లాడతాడు అంతే. కంటెంట్ అయిపోయినాక అది కూడా చేయడు. సో బీ కేర్ఫుల్. ది ఎక్స్టర్నల్ అపియరెన్స్ అండ్ లబలబల మాట్లాడేయటం ఈజ్ నాట్ క్వాలిటీ ఆఫ్ ఎ గాడ్లీ మ్యాన్. That alone is not quality of a godly man. These are the things. The content lies deep within, and that is service.